నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆందోళన చెందుతున్నారట. జైలు తప్పదు మళ్ళీ అని. సరే, పాత కేసులా లేకపోతే గడిచిన 5 ఏళ్ల కేసులా అనేది సెకండరీ, కానీ ఆందోళన దానికి సంబంధించిన ఉంటాయి కదా ఏర్పాట్లు, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, వెళ్తే పరిస్థితి ఏంటి, బయట పార్టీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుంటున్నారు ఆయన. మీకేమనిపిస్తుంది? జైలు వెళ్తాను అనే ఆయన ఆలోచన మీద మస్ట్ అనిపిస్తుందా అది, లేకపోతే ఎలా, మీ అంచనా ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు మన ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా నా ఎంట్రుకు కూడా పీకలేరు అన్న అతను అసలు తత్వం బోధపడిందని మీరు మొదట్లోనే అన్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి వెంకటకృష్ణ గారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తన పాత కేసుల్లో ఎటువంటి ఇబ్బంది ప్రస్తుతానికి లేదన్నది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. రెండో, మనము ఇప్పుడు చర్చించవలసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన నేరాల గురించి, చేసిన నేరాల గురించి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి అక్రమాల గురించి, అవినీతి గురించి ప్రజలకు తెలియాల్సిన అంశం చాలా ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాడని అర్థమవుతుంది. అందులో మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే 100 కోట్లు మించినటువంటి ఏ టెండర్ అయినా అది జ్యుడిషియల్ కమిషన్ కి నేను నివేదిస్తాను, ఆ నివేదిక ప్రకారమే నేను దీనిపైన యాక్ట్ చేస్తానంటూ ఆయన ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినట్లుగా నేను భావిస్తున్నాను. అవునవును. తర్వాత ఆ జ్యుడిషియల్ కమిషన్ ఏమైందో, వాళ్ళు ఎక్కడ ఆఫీస్ పెట్టారో, ఏమేమి పరిశీలించి చేశారో, ఏ టెండర్ని ఎలా ఆమోదించారో, ఎక్కడైతే మళ్ళీ తర్వాత ఎటువంటి సమాచారము పబ్లిక్ డొమైన్ లో లేదు వెంకటకృష్ణ గారు. అది ఏర్పాటు చేస్తున్నాను అన్నది మాత్రం పబ్లిక్ డొమైన్ లో ఉంది, అది మాత్రం నేను చూశాను. ఇది ఒక మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీం గురించి మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీంలో ఏ ఒక్క ప్రముఖ వ్యక్తి కూడా లేకపోవడము మన రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టకరమైన పరిణామం. అది మనం చేసుకున్న దురదృష్టం అది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తికి అన్ని వనరులు, అన్ని సదుపాయాలు, అన్ని రకాలైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి మేధావుల కలయిక ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. అది మన దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఒక్కరు కూడా అటువంటి వ్యక్తి కనపడదు. మనము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యాబినెట్ మనం ఒకసారి పరిశీలిస్తే చాలా నిష్ణాతులైన వాళ్ళు ఉండేవారు. మీకు ఆర్థిక మంత్రిగా రోసయ్య గారు ఉండేవారు, హోమ్ మినిస్టర్ గా జానారెడ్డి గారు ఉండేవారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి గారు ఉండేవాళ్ళు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, గీతారెడ్డి గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ఎంఎస్ సత్యనారాయణ, అంటే జెమ్స్ అండి వాళ్ళందరూ ఆ రోజుల్లో. అటువంటి